హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1498. ఈరోజు డేట్ డిసెంబర్ 30, 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు మంచి 3 డీల్స్ చెప్తాను. ఇవి 3 కూడా చాలా మంచి డీల్స్. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే వీటి మీద ఒక లుక్ అయితే వేయండి. 3 కింద లింక్స్ డిస్క్రిప్షన్లోను ఎక్కడ మీకు మ్యాక్సిమం ట్యాగ్ అవుట్ చేసి పెడతాను. ఫస్ట్ అది మీకు నాయిస్ బడ్స్ VS 104 Max. ఇది నేను ఒక 2 months బ్యాక్ వీడియో కూడా చేశాను. అప్పుడు నేను ఉన్నప్పుడు 1799 రూపాయలు పడింది. అండ్ ఇది ఇప్పుడు మీకు నాయిస్ అఫీషియల్ వెబ్సైట్లో 1099 రూపీస్కి వస్తుంది. నియర్లీ 700 రూపాయలు సేవ్ అవుతుంది. ఒక కోడ్ వాడాలి. అలాగే ఇది అమెజాన్లో 1499 రూపాయలు ఉంది. సో అమెజాన్తో కంపేర్ చేసుకున్న అఫీషియల్ వెబ్సైట్లో 1099కి వస్తుందంటే ఎక్సలెంట్ డీల్. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి, సౌండ్ బాగుంటుంది అది. అండ్ రెండోది ఎస్ఎస్ బ్యాగ్ ఒకటి ఉంది, రెగ్యులర్గా 899 ఉంటుంది, 499 రూపీస్కి వస్తుంది. ఇది కూడా చాలా మంచి డీలు. ఇది కూడా ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఏసర్ ల్యాప్టాప్ ఉంది i3ది, అలాగే 8GB 256GB ఉంటుంది. ఇది రెగ్యులర్గా 28,000 దాకా ఉంది, 18,990 రూపాయలకి వస్తుంది. యాక్చువల్గా ఇది కూడా మంచి డీలే. దీని మీద ఒక లుక్ అయితే వేయండి. 3 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే చూసేద్దాం. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనకి పోకో నుంచి పోకో ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. జనవరి 9వ తారీఖున మన ఇండియాలో పోకో X7 ఫ్యామిలీ లాంచ్ కాబోతుంది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, పోకో X7, రెండోది పోకో X7 Pro. పోకో X7 అనేది ఆల్రెడీ ఇండియాలో లాంచ్ అయిపోయిన రెడ్మీ నోట్ 14 Pro ఏదైతే ఉందో దానికి సంబంధించిన రీబ్రాండ్ వేరియంట్. బట్ X7 Pro మాత్రం కొత్త ఫోను. అండ్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అండ్ దీని ప్రైజింగ్ కూడా సూపర్గా ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ ఏదైతే X6 Pro డామినేట్ చేస్తుందో ఆ పర్టికులర్ బడ్జెట్ని ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా, అంతకు మించి పెర్ఫార్మెన్స్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేయబోతున్నారు. దీనికోసం ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంట్రెస్టింగ్లీ పోకో X7 ఏదైతే ఉందో ఈవెన్ వీళ్ళ పేరెంట్ బ్రాండ్ రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 14 Pro కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లోనే లాంచ్ చేయబోతున్నారని ఒక ఊహాగానాలు ఉన్నాయి. సో వెయిట్ చేయండి. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది 9వ తారీఖున వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో చాలా కొత్త ఫీచర్స్ ప్రజెంట్గా బీటా మెంబర్స్కి యాడ్ చేశారు. అండ్ ఒక స్పెషల్ ఫీచర్ గురించి నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను, షార్ట్ వీడియో కూడా చేశాను. ఇక్కడ మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, అది కూడా ఒకసారి చూడండి. సో ఈరోజు రీసెంట్గా వచ్చిన 3 కొత్త ఫీచర్స్ ఏంటంటే, ఒకటి స్కాన్ డాక్యుమెంట్. ఇది ఓన్లీ ప్రజెంట్గా iOS యూజర్స్కి మాత్రమే ఉంది. ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఆ స్కానింగ్ అనేది మీరు ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్కి స్ట్రైట్గా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా క్రాస్గా పెట్టినా కానీ మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇది చాలా బాగుంది. అండ్ రెండోది ఏంటంటే, మీకు ఏదైతే రైటింగ్ ట్యాబ్ ఉంటుందో, అంటే మీ పర్టికులర్ పర్సన్కి కానీ గ్రూప్లో కానీ మెసేజ్ చేస్తున్నప్పుడు ఉండే ఏదైతే రైటింగ్ ఏరియా ఉంటుందో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ని చేశారు. ఇది చూడటానికి చాలా కొత్తగా ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ మూడోది, ఇక మీద మీకు గ్రూప్స్లో కానీ పర్సనల్కి కానీ ఎవరన్నా ఒక న్యూస్ని షేర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ట్రైన్ యాక్సిడెంట్ అయింది. సో దీనికి సంబంధించి ఒక పోస్ట్ షేర్ చేశారనుకోండి. సో ఇది నిజమా కాదా అనేది అక్కడే మీరు లాంగ్ ట్యాప్ చేస్తే పైన మీరు 3 చుక్కలు వస్తాయి. దాంట్లో మీకు సెర్చ్ ఆన్ వెబ్ అని వస్తుంది. సో అక్కడ మీకు ఇది రియల్ ఆ ఫేక్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇది ప్రజెంట్గా కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. సో ఇది సూన్ అందరికి ఇది కనిపించబోతుంది అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కొత్తగా వచ్చిన వాట్సాప్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు రెనో 13 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, రెనో 13 అలాగే రెనో 13 Pro. వీటికి సంబంధించిన డిజైన్ అలాగే కలర్ వేరియంట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను కదా, ఇది అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. జనవరి మంత్లోనే లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు జనవరి 6వ తారీఖున ఇంకొక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు రెడ్మీ 14C. సో దీనికి సంబంధించిన ఇమేజ్ ఆల్రెడీ మనకి రివీల్ కూడా చేసేసారు వీళ్ళు. సో దీంట్లో కొత్తగా 5Gకి సంబంధించిన ఫీచర్స్ని తీసుకురాబోతున్నారు. అండ్ తక్కువ బడ్జెట్లో ఉండబోతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి విజయ్ సేల్స్ నుంచి, విజయ్ సేల్స్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ సైట్ అనమాట. సో దీంట్లో ప్రజెంట్గా యాపిల్ డేస్ నడుస్తున్నాయి. ఈ మంత్ 29వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ సేల్స్ అనేవి ఉంటాయి. అండ్ దీంట్లో ప్రజెంట్గా ఐఫోన్స్ మీద అలాగే యాపిల్కి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. పర్టికులర్గా iPhone 16 మీకు లోయెస్ట్ ప్రైస్లో ప్రజెంట్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 66,000కి ఏమో వస్తుంది. ప్లస్ కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా ఉన్నట్టున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మంచి ప్రైస్లో వస్తే దాని మీద ఒక లుక్ అయితే వచ్చి, ఇది ట్రస్టెడ్
ఈ కామర్స్ ప్లాట్ఫామే. అలాగే రకరకాల మ్యాక్బుక్స్ మీద, అలాగే యాపిల్ సంబంధించిన రిమైనింగ్ ప్రొడక్ట్స్ మీద కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఆ సైట్లోకి వెళ్ళి దాంట్లో మీకు ఏమైనా బెటర్ అనిపిస్తే ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి EU గవర్నమెంట్ నుంచి, EU గవర్నమెంట్ దాదాపు 2 ఏళ్ల క్రితం జూన్ 2022 అనుకుంటా, అప్రాక్స్ మంత్ తెలియదు కానీ, అప్పుడు ఒక లాని తీసుకొచ్చారు. ఎంటైర్ EUలో అంటే యూరోపియన్ యూనియన్లో మొత్తం ఆ కంట్రీస్లో మీకు ఏదైతే ఫోన్స్ ఉంటాయో, ఏదైతే ల్యాప్టాప్స్ ఉంటాయో, ఏదైతే ట్యాబ్స్ ఉంటాయో, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ ఛార్జింగ్ చేసే ప్రతి కేబుల్ కూడా యూనిఫామ్గా వన్ నేషన్ వన్ కేబుల్ అనే నినాదంతో వీళ్ళు ఒక కేబుల్ని సజెస్ట్ చేశారు, టైప్ సి కేబుల్. ఈవెన్ ఐఫోన్స్ లాంటి వాళ్ళు కూడా వచ్చినట్టు టైప్ సిఏ వాడాలి. ఆ తర్వాతే మనకి iPhone 15, iPhone 16లో టైప్ సిని తీసుకొచ్చారు. అక్కడ మాత్రమే కాకుండా గ్లోబల్గా కూడా టైప్ సిని తీసుకొచ్చారు. అది EU తీసుకొచ్చిన రూల్ ప్రకారం కాబట్టి, సో అక్కడ ఖచ్చితంగా తయారు చేస్తున్నాం కాబట్టి గ్లోబల్ కూడా తీసుకొస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది ఇప్పుడు అఫీషియల్గా జనవరి 1, 2025 నుంచి అమలు కాబోతుంది అనమాట. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు కాబోతుంది. సో ఇక మీద 2025 జనవరి 1 నుంచి లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ అక్కడ వీళ్ళు ఖచ్చితంగా టైప్ సితోనే లాంచ్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన ఎగ్జామ్షన్ కూడా ఉంది. ల్యాప్టాప్స్కి మాత్రం ఏప్రిల్ 2026 వరకు మాత్రం వీళ్ళు ఈ టైం లైన్ని ఇచ్చారనమాట. సో ఈ గ్యాప్లో వీళ్ళు రిమైనింగ్ అని సెట్ చేసుకోవాలి. ల్యాప్టాప్స్కి మాత్రమే ఈ పర్మిషన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ అలాగే మన ఇండియాలో కూడా తీసుకొస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని ఫోన్స్కి, అన్ని ప్రొడక్ట్స్ కూడా టైప్ సి ఛార్జింగ్ ఇస్తే సూపర్గా ఉంటుంది అనేది నా పాయింట్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. అంటే ఈరోజు యాప్ ఆఫ్ డే లో మీకు ఒక సూపర్ అప్లికేషన్ ఉంది. ఇది అర్జెంటుగా లూట్ చేయాల్సిన అప్లికేషన్, బిజినెస్ కార్డ్ మేకర్, ప్రీమియం మేకర్ అనమాట. ఇది 480 రూపాయలే ఉంది యాప్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. మీకు సంబంధించిన బిజినెస్కి ఒక ప్రాపర్ అండ్ ప్రీమియం కార్డ్స్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. లోగో డిజైన్స్ అవన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషను. సో దీంట్లో ఏది నచ్చినా కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోదు. నేను చెప్పిన న్యూస్ కానీ, డీల్స్ కానీ, యాప్ కానీ. అలాగే కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. కొత్త సంవత్సరంలో ఇది ఒక చిన్న రెజల్యూషన్, చిన్న సపోర్ట్ లాగా మీరు ఇస్తారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.